ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన ఆత్మజ్ఞాన మహిమ. నా కాలజ్ఞానము పఠించు స్థలమున సప్త ఋషులను సప్త దేవతలు వసించును. నా కాలజ్ఞానము భక్తితో విను ప్రజలు సకల తీర్థస్నాన పుణ్యంబును పొందెదరు. నా కాలజ్ఞానము చెప్పించు ఘనులకు సుఖ సౌఖ్యములనిచ్చి స్వయముగానే బ్రోతును. నా కాలజ్ఞాన మహిమను నా కాలజ్ఞానం ప్రచారం చేసిన వారికి అన్నదానము కన్నా మిన్న యజ్ఞ ఫలితము కలుగును. నా కాలజ్ఞానంబు వేదవాక్కని దలచి నమ్ముకున్న వారి కర్మములు విడిపోవును. నా కాలజ్ఞానము ముక్తి మార్గంబు మీ ఇంట నుండ తగ్గిపోవు నవగ్రహ బాధలన్నీ. నా కాలజ్ఞానము మూలన పడవేయువాడు అజ్ఞాని, చదివిన వారు విద్యావంతులు, పంచిన వారంతా జ్ఞానులెల్లా. నా మఠము దర్శింప జన్మజన్మల సకల పాపంబులెల్లా తొలగిపోయి కొత్త జీవనంబు పొందెదురు. నన్ను నమ్మిన వారు ఒత్తులై నిలచేరు. తప్పదిది గురుని వాక్యము తెలియండయ్యా. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞాన ఆత్మజ్ఞాన విషయాలు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. కాలజ్ఞానం ఎవరైతే పఠిస్తూ చదువుతూ ఉంటారో ఆ స్థలమున సప్త ఋషులు సకల దేవతలు ఉంటారని, కాలజ్ఞానము భక్తితో వినేటువంటి ప్రజలందరూ కూడా సకల తీర్థ స్నానాలు అంటే అన్ని తీర్థాలు గంగా యమున సరస్వతి ఇలాంటి నదులన్నిటిలో స్నానం చేస్తే ఎంత ఫలితమైతే పొందుతారో అంత ఫలితాన్ని పొందుతారని, కాలజ్ఞానము చెప్పించు ఘనులు ఎవరైతే కాలజ్ఞానాన్ని చెప్పిస్తూ ఉంటారో వారు సుఖ సౌఖ్యాలకు ఇచ్చి వారికి స్వయంగా స్వామివారే చూసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. కాలజ్ఞాన ప్రచారం చేసిన వారికి అన్నదానము కన్నా ఎక్కువైనటువంటి యజ్ఞ ఫలితం కలుగుతుందని చెప్పారు. కాలజ్ఞానం వేదవాక్కని తలచి నమ్ముకున్న వారికి అన్ని కర్మలు కూడా విడిపోతాయని చెప్పారు. కాలజ్ఞానము ముక్తి మార్గమని తెలుసుకొని మీ ఇంట్లో ఉంచుకున్నట్లయితే అన్ని నవగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయని స్వామివారు సెలవిచ్చి, నా కాలజ్ఞానము మూలన పడవేయువాడు అజ్ఞాని అంటే కాలజ్ఞానాన్ని చదవకుండా ఒక మూలన పడేసినటువంటి వారు అజ్ఞానిగా చెబుతూ ఉన్నారు. చదివిన వారు విద్యావంతులు, పంచిన వారంతా జ్ఞానులే అంటే ఈ కాలజ్ఞానాన్ని ఎవరైతే చదువుతారో వారంతా విద్యావంతులని, పంచిన వారంతా మహాజ్ఞానులని స్వామివారు చెప్పి ఉన్నారు. నా మఠమును దర్శింప జన్మజన్మల సకల పాపములెల్లా తొలగిపోవును అన్నారు. అంటే ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి జన్మజన్మముల యొక్క సకల పాపాలు కూడా తొలగిపోయి కొత్త జీవనంబు పొందిదురు, కొత్త జీవితాన్ని పొందుతారని స్వామివారు చెప్పి ఉన్నారు. నన్ను నమ్మిన వారు ఒత్తులై నిలచేరు. స్వామివారికి నమ్ముకున్నటువంటి వారిని ఎవరినైనా కూడా ఒత్తు ఒక జ్యోతి వలె వారు చూసుకుంటారని, నిలిచి ఉంటారని స్వామివారు చెప్పారు. తప్పదిది గురుని వాక్కు తెలియండయా, ఇది తప్పదు, ఇది గురుని వాక్యము తెలుసుకోండి అని చెప్పేసి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భక్తులందరికీ కూడా సెలవిచ్చి ఉన్నారు.